పగడాల మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ ప్రస్తుతం ఒకసారిగా హైటెన్షన్ నెలకొని ప్రవీణ్ ని హత్య చేశారంటూ హాస్పిటల్ దగ్గర పాస్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రవీణ్ ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభించింది. అయితే ప్రవీణ్ వంటిపైన గాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని ఎవరో ఆ రకంగా చంపేసి అక్కడ పడేశారు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొని ఆయన విజయవాడ నుంచి ఇటువైపుగా వస్తున్న నేపథ్యం రాజమండ్రి వస్తున్న నేపథ్యంలోనే రాజమండ్రి వస్తున్నటువంటి మార్గ మధ్యలోనే ఒక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కొంతమూరు గావాన్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. అటు ప్రవీణ్ పగడాల కల్వరి టీవీలో కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆయన మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడిని ఒక గుర్తులేని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. కానీ సీసీ కెమెరాలు పరిశీలించాల్సిన అవసరం పోలీసులు తెలియజేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరేం చెప్తలేదు వారిని పట్టించారు. ఏం జరిగిందో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున పోస్టర్లందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రవీణ్ పగడాలది సామాన్యమైన హత్య కాదు, యాక్సిడెంట్ కాదు, చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారనే ఒక అనుమానంతో వారంతా కూడా అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా జాన్ వెస్లీ అనేటువంటి ఒక పాస్టర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జాన్ వెస్లీ గారు, ఏంటి ప్రవీణ్ పగడాల పైన ఆయన మరణం పైన మీకున్న అనుమానం ఏంటి? ఆ రోడ్డు పైన హైవే బ్రిడ్జ్ పైన ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. కానీ మీకున్న అనుమానం ఏంటి? ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. నా పేరు జాన్ వెస్లీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి వైస్ ప్రెసిడెంట్ ఉంటూ ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి యొక్క మరణము క్రైస్తవ లోకానికి తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక సహజమైన మరణంగా లేదు, ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గా ఉంది. ఎందుకంటే ఆయన హెల్మెట్ పెట్టుకుని వస్తూ ఉన్నాడు బండి మీద. మరి అక్కడ హెల్మెట్ పెట్టుకుని వస్తున్నప్పుడు ఆ బండి మీద ఆయన యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారు. కానీ ఆ మృతదేహాన్ని పరిశీలన చేస్తే ఫ్రంట్ మూతి దగ్గర ఏదో ఒక గాయం అయింది, అలాగే తల వెనకాల ఒక గాయం అయింది. చూస్తూ ఉన్నప్పుడు ఆ స్పాట్ కి వెళ్ళి చూస్తే అక్కడ పక్కన ఒక చెక్క ముక్క కూడా కనిపించింది. ఇది ఎవరో బలంగా ఆయన్ని తల మీద బాదినట్లుగా కావాలండి కొట్టి చంపి పక్కన పడేసి ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవులుగా ఒక మైనారిటీలుగా మాకు ఈ ప్రభుత్వంలో ఒక భద్రత కావాలని మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఒక ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు, క్రైస్తవ లోకాన్ని తనకున్నటువంటి జ్ఞానంతో చైతన్యపరుస్తూ బైబిల్లో విషయాలన్నీ కూడా అంటే యాక్సిడెంట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారా? పోలీసులు చెప్తున్న ప్రక్క సమాచారం మేరకి ఇది పక్కగా యాక్సిడెంట్ అంటూ తెలుస్తున్నారు వాళ్ళు. సో ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు ఉన్నాయి? మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూసారా? చూసారు సార్. ఇప్పుడు మేము కోరుతున్నది ఒకటే సార్, ఇప్పుడు ఆ బాడీని చూసినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అనేది జరుగుతూ ఉందండి. కాసేపట్లో ఆ రిపోర్ట్ నిష్పక్షపాతంగా వస్తేనే నిజాలు అనేవి బయటకు వస్తాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ పోస్ట్ మార్టం జాగ్రత్తగా చక్కగా జరిగించి ఆ రిపోర్ట్ మా అనుమానాన్ని నివృత్తి పరిచి అది యాక్సిడెంటా లేదంటే అది మర్డరా ఏంటి అనేది మీరు చెప్పండి. ఒంటిపైన ఎటువంటి గాయాలు ఉన్నాయి? ఒంటిపైన బండరాయితో దాడి చేసినట్టుగా తలపై మోదారంటూ మీరు చెప్తున్నారు. ఇంకేదైనా గాయాలు ఉన్నాయా? అక్కడ స్పాట్ లో ఒక చెక్ ఉంది సార్. ఆ చెక్కకి బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ఆ బండి యాక్సిడెంట్ అన్నారు. బండికి ఏ విధమైన పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. ఆయన పెట్టుకున్న హెల్మెట్ కూడా తలకు అలాగే ఉంది. కానీ మూతి మీద ఇక్కడ చాలా పెద్దగా దెబ్బ ఒకటి కనిపిస్తుంది సార్. తర్వాత తల వెనకాల భాగంలో ఒక దెబ్బ ఉందండి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టారు అన్నటువంటి ఒక అనుమానం ఇక్కడ చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఇది మరి పోస్ట్ మార్టం జరిగితేనే తప్ప నిజ నిర్ధారణలో ఇవి కూడా సరిగ్గా రావు. సరే, ఒకవేళ మీ అనుమానమే నిజం అనుకుందాం జాన్ గారు, ఇక్కడ ఒకవేళ మీ అనుమానమే కనుక నిజం అనుకుంటే ఆయన పైన ఇంత కక్షపూరితంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరై ఉంటారు?
ఈ సమయంలో ఒక మాట మరి నేను మాట్లాడుతున్నాను, అది కాంట్రవర్సీ అవుతావచ్చు. నిజానికి మన ఆంధ్రప్రదేశ్ లో అంతా కూడా మత సామరస్యంగా చక్కగా మంచి ఒక సార్వభౌమత్వం సౌభాగ్యతతో ఇక జరుగుతూ ఉందండి. తూర్పుగోదావరి జిల్లా అనగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఒక రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక ఆయన ఈ మధ్య కాలంలో మొన్నే రాజమండ్రి వచ్చి అక్కడ ఉన్న ఒక సిలువను చూసి ఈ సిలువ తీసిపడేయండి అని ఒక విద్వేష రకంగా అతను మాట్లాడాడు. దాని మీద క్రైస్తవ సంఘాలు అందరూ కూడా చాలా మీరు మళ్ళీ రిపీట్ చేయండి, ఏదో పేరు చెప్పారు, నాకు కొంత కన్ఫ్యూజన్ గా ఉందా పేరు? రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక ఆయన రీసెంట్ గా వచ్చాడండి. ఆయన రీసెంట్ గా రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ సిలువ ఉంటే సిలువ మీద కాంట్రవర్సీగా మాట్లాడాడు. సో ఏమైందంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఒక అనుమానం, అది నిజమా అబద్ధమా ఏంటనేది మాకు తెలియదు. కానీ అంటే ఎవరిపైన ఆయన చెప్పిన మాటలు నమ్మి ఎవరైనా ఈ రకంగా చేసి ఉంటారని అనుమానం ఉందా, లేకుంటే డైరెక్ట్ గా ఎందుకంటే గతంలో కూడా మన ప్రవీణ్ పగడాల గారు ఆయన ఫేస్బుక్ లో కూడా ఒక పోస్ట్ పెట్టాడండి, నా మీద లాగా మర్డర్ అటాక్ జరుగుతుంది, కొంతమంది ఇలా ప్లాన్ చేస్తున్నారు, దయచేసి నేను క్షమాపణ చెప్పంటే మీ అందరికీ నేను బహిరంగ క్షమాపణ చెప్తాను, దయచేసి నన్ను ఇలాగ చంపకండి, నన్ను ఇలాగ ఏమి చేయకండి అని ఒక కొన్ని పోస్ట్ లైన్ పెట్టడం జరిగిందండి. సో ఏం పోస్ట్, ఏ అనుమానం కలిగింది మరి? అలా ఆయన పోస్ట్ చేసినప్పుడు దాని తాలూకా ఆధారాలతో పోలీసులకి ఫిర్యాదు చేయాల్సిన ఆయన ఫిర్యాదు చేశారు ఎక్కడైనా? సార్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నేను క్షమాపణ చెప్పాను కాబట్టి, లేదంటే నా యొక్క మాటలు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ చెప్పాను కాబట్టి నన్ను క్షమించారేమో అని ఆయన అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు జరిగిన పర్యవసానం, ఈ జరిగిన యొక్క హత్య లేదంటే ఈ యొక్క మరణము ఏం చేస్తుందంటే ఒక డౌట్, ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తుందండి. అదే అంటున్నా, మీరు అనుమానం వ్యక్తపరుస్తున్నారు కదా, మీ అనుమానంలో ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక వ్యవస్థ పైన కాకుండా పూర్తిగా అంటే రాధా మనోహర్ దాస్ వచ్చారు కాబట్టి ఆయన మాట ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరైనా చేసి ఉంటారని ఒక అనుమానం మాత్రమే ఉంది. అవును సార్. అంటే ఒక క్రౌడ్ పీపుల్ మీద ఒకరు ఎగ్జాక్ట్ గా ఈ వ్యక్తి చేసి ఉంటారు అనేది కేవలము సార్ నా మాట కేవలం రాధా మనోహర్ దాస్ అనే కాదు, ఈ రీతిగా ఒక సమాజంలో అంటే ఒక చక్కటి అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసేటువంటి ఈ ప్రస్తుత వాతావరణంలో ఎవరైనా సరదాగా వాళ్ళు ఏదైనా ఒక మాటకి కాంట్రవర్సీ ఏదైనా మాట్లాడితే దాని వల్ల ఇలాంటి పర్యవసానాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అన్న వాళ్ళు మాట్లాడి కామ్గా ఉండొచ్చు, వాళ్ళ సంబంధం లేకపోవచ్చు, కానీ కొంతమంది అవి మనసులో పెట్టుకోవడం ప్రవీణ్ ని చంపేంత పగ పెంచుకున్నారంటే ప్రవీణ్ ఏం చేసి ఉంటాడు? ప్రవీణ్ మాట్లాడిన మాటలు ఏంటి? ప్రవీణ్ పగడాల ఏం చెప్పి ఉంటాడు? ఆయన మాటలు ఎవరికి నొప్పించి ఉంటాయి? అంటే ఒక విషయం సార్, ఇప్పుడు మత గ్రంథాలు మనకి క్రైస్తవులకి బైబిల్ ఉంది, ఆ హిందువులకి భగవద్గీత ఉంది, తర్వాత ముస్లింస్ కి ఖురాన్ ఉంది. ఇది విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా గౌరవించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ విధమైన సమస్య ఉండదండి. అయితే ఒక పరమత గ్రంథాన్ని డిస్కషన్ చేస్తూ ఇదిగో బైబిల్లో ఇది తప్పు, బైబిల్లో లేదా భగవద్గీతలో ఇది తప్పు ఉంది, లేదా ఖురాన్ లో ఇది తప్పు ఉంది అని ఎప్పుడైనా ఏదైనా డిబేట్లు జరుగుతున్నప్పుడు ఇవి కొంచెం ఇబ్బందికరంగా వెళ్తున్నాయి సార్. సో ఎవరు డిబేట్ చేసింది? ఎవరు ఆ డిబేట్ లో ప్రవీణ్ పగడాల పాల్గొన్నాడా? అంటే ఇటువంటి డిబేట్లు చాలా జరుగుతాయండి, మతపరమైన డిబేట్లు. కొంతమంది క్రైస్తవుల్లో ఒకరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, లేదంటే మరి భగవద్గీత మీద కొన్ని డిబేట్స్ చాలా మంది చేస్తూ ఉంటారు సార్. అవును, మీరు అంటున్నట్టుగా తరచుగా జరుగుతూనే ఉన్నాయి, సహజంగా అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కానీ దానికి ప్రవీణ్ పగడాల మరణానికి ఇంకొకటి సార్ ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి యొక్క రేటింగ్ పెంచుకోవడం కోసం కేవలం ఈ మత సంబంధంగా చర్చలు పెట్టి వాటిని లేనివి ఉన్నట్లుగా వాళ్ళు ఒకటంటే దాన్ని 4 కలిపి వీళ్ళు మళ్ళీ పోస్టులు పెట్టి యూట్యూబ్ లో దాన్ని వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి. జాన్ గారు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. కానీ నేనేమంటున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ సొసైటీలో జరుగుతున్న విషయాలు. కానీ ఈ సొసైటీలో జరుగుతున్న విషయాలన్నిటికీ కేవలం ప్రవీణ్ పగడాలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ప్రవీణ్ పగడాల ఎందుకు టార్గెట్ అయ్యాడు అంటే సార్, ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ థియరాటికల్ గా బైబిల్ బోధించి థియరాటికల్ గా ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాళ్ళు ఈయన ప్రథముడు అండి. ప్రవీణ్ పగడాల ఈ గుడ్ నాలెడ్జ్ పర్సన్, ఇది చక్కటి నాలెడ్జ్ ఉంది, అలాగే ఈయన మంచి వక్త కూడా. సో ఈయన అనేకమైన చోట్ల వెళ్తూ ఈ రీతిగా చెప్పడం వల్ల ఒకవేళ ఈయన టార్గెట్ చేశారేమో. ఎవరు చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంత బంచ్ ఆఫ్ పీపుల్ అంటే ఏమో అనుకోవచ్చు, ఒక వ్యవస్థ అంటే ఏమో అనుకోవచ్చు. కానీ పర్టికులర్ గా ఒక జనరల్ గా జరిగే ఆస్పెక్ట్ పైన ప్రవీణ్ పగడాల గురించి అంటే ఇప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నిజంగా పెట్టారో లేదో తెలియదు. ఆయన ఫేస్బుక్ లోనే ఒక పోస్ట్ పెట్టాడు, ఏమని, ఇదిగో పలానా వారు నా మీద నన్ను ఇలా చంపేస్తారేమో, నాకు ఇలా మరణ భయం ఉంది,
నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించి వదిలిపెట్టండి. నా మాటల వల్ల మీరు ఏమైనా బాధపడితే నేను ఇలా క్షమాపణ చెప్తాను. నేను ఒక పోస్ట్ పెట్టాను జనవరి 31వ తారీఖు. జాన్ గారు ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఒకసారి ఈ విషయం పైన రాజా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోం. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయం.